ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన. ప్రభువా, పరలోకమందున మా తండ్రి, మా జీవితానికి శుభోదయాన్ని ఇచ్చావు, నీకు వందనాలు నాయన. ఈరోజు మీరు మా కొరకు కేటాయించిన వాక్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరే మాకు బోధిస్తారని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిన్న మనం ధ్యానం చేసిన మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి దాని కంటిన్యూషన్గా మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు, నేను తర్వాత మరలా నేను రెఫర్ చేసి నెతుక్కుంటే, మరీ ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ 6 లేక 10 వచనాలు తన శిష్యులకు బోధించినట్టుగా కనపడుతుంది. ఈ రోజున ఈ సన్నివేశాన్ని బట్టి మనం ఏ గుంపులో ఉన్నాము అనేది ప్రశ్న. ఆయనకు దగ్గరగా ఉండి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడి ఆయన నీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇనే గుంపులో, శిష్యుల గుంపులో ఉన్నావా, లేకపోతే దూరంగా ఆ శబ్దాన్ని వింటూ అనేక మందిలో ఒకలుగా ఉన్నావా అనేది ప్రశ్న. ఈ ప్రపంచంలో గొప్ప భాగ్యం ఏంటంటే ఆయనకు దగ్గరగా ఉండడమే. నేను లెక్కల పుస్తకాలు చూశాను, చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన పుస్తకాలు చూశాను, లా పుస్తకాలు కూడా చూశాను. ఇంత లా ఉంటాయి, ఆ అల్మిరాల నిండా ఉంటాయి, చాలా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. అమ్మా, మీరు గ్రహించడానికి, మీకు అర్థం అవడానికి నేను కంపారిజన్ చెప్తున్నాను అన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా, ఈ ప్రపంచంలో ఉన్న ఈ శాస్త్రాలు, ఈ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఎక్కువ శాతం, అధిక శాతం ఖర్చు పెట్టేది, స్పెండ్ చేసే టైము, రాసే పుస్తకాలు యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన శిష్యుల గురించి మాత్రమే. ఇంకా మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను, యూరోప్ దేశంలో చాలా దేశాల యొక్క జాతీయ జెండా యేసుక్రీస్తు వారి శిష్యుల చిహ్నాలతో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకి ఏంటయ్యా భాగ్యము అంటే ఆయనకు దగ్గరగా ఉండడమే. ఈ శ్రమల కాలాలు, ఈ శిలువ ధ్యానాలు, ఈ ఉదయకాల ప్రార్థనా కూడికలు ఎందుకయ్యా అంటే, ఈ డ్రైనేజీ లాంటి లోకంలో కొట్టుకుపోతున్న మనం వాటి నుంచి బయటకు వచ్చి శుభ్రపడి ఆయనకు దగ్గరగా అవడానికే ఈ ఉదయకాల ప్రార్థనా కూడికలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, ఈ చూచి అనే పదాన్ని చూసినప్పుడు చాలా స్పష్టమైన విషయం ఏంటంటే ఆయనకి జాలి కలిగిందంటండి. ప్రజలు కాపరి లేని గొర్రెల్లా వెళ్ళిపోతున్నారంట. ఆయనకి జాలి కలిగింది, కానీ ఆ మంద దగ్గరికి వెళ్ళి చెప్పలేదు ఈ 10 వచనాలు. వాళ్ళు కూడా విన్నారు, కానీ తన దగ్గరలో ఉన్న వారికే చెప్పాడు. అమ్మా, మీకు అర్థం అవట్లేదేమో, ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న మన ప్రాంతంలో ఉన్న వారందరూ, వారి సమస్యలు, వాళ్ళ కష్టాలు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఇవన్నీ ఆయన చూశాడు. ఆయనకి జాలి కలిగింది. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళట్లే, నీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వేలాది మంది జనం ఉన్నారు. వాళ్ళని చూసి యేసయ్యకి జాలి కలిగింది, శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమర్థం అవ్వాలి మనకి? శిష్యుల ద్వారా ప్రజలందరికీ అందాలి, మన ద్వారా ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చే మేలు అందాలి. ఆయన ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, బాధలు, కష్టాలు, అప్పులు, సమస్యలు అన్నీ చూస్తున్నాడు.
ఆయన జాలి పడ్డాడు. ఆయన ప్రేమను పంచడానికి నువ్వు అవసరమయ్యావు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై 3వ వచనం, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమే దీనత్వం అంటే మనం రోజువారీ అనుకునే, మనం ఊహించుకుని తెలిసి తెలియక మనం చేస్తున్న దీనత్వం కాదండి. దేవుని విషయాలు, ఆత్మ విషయాలు, ఆత్మీయమైన విషయాల్లో మనము దీనత్వం కలిగి ఉండాలి. అంటే మనం చేసిన తప్పులు మనం తెలుసుకుని పశ్చాత్తాపడే ఆత్మీయ పరిస్థితి ఉండాలి. చాలామంది చేసిన తప్పును ఒప్పుకోలేరు. చాలామందికి జీవితంలో ఒక్కసారి కూడా చేసిన తప్పుని విషయంలో కన్నీరు కార్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడే అనుభవం లేని వాళ్ళు ఎక్కువైపోయారు. అదేంటండి అనేలాగున్నాం మనం. ఈ ప్రపంచంలో ప్రస్తుతానికి క్రైస్తవ్యం ఎంత యాంత్రికంగా తయారైందంటే పశ్చాత్తాపడట్లేదండి ఎవరును. ఈ సందర్భంగా యేసుక్రీస్తు వారి శిష్యులలో పేతురు గురించి మనం ప్రస్తావిస్తే చరిత్ర పుస్తకాల్లో ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అనే పుస్తకాల్లో బైబిల్ తర్వాత ప్రామాణికంగా బైబిల్ చరిత్రను రాసిన ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అనే ఆ పుస్తకాల్లో పేతురు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు కోడి కూసినా కన్నీరు కారుస్తూ ఉండేవాడంట. ఆయన ఎప్పుడు ప్రతిరోజు ఆయన బాధపడుతూనే ఉండేవాడంట, కన్నీరు కారుస్తూనే ఉండేవాడంట. జీవితంలో ఒక్కసారి తప్పు చేశాడు, దేవుడు క్షమించాడు, కానీ తను మర్చిపోలేకపోతున్నాడు. పేతురు పశ్చాత్తాపడే అపోస్తలుడు. ఆ రకంగా దేవుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉండేవాడట. మనము వ్యక్తిగతంగా దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, దేవుని చూస్తున్నప్పుడు, నీ మనసును దేవుని మీదకి పెడుతున్నప్పుడు, మనం మనుషులమైతే మనకు మనస్సాక్షి ఉంటే మనం చేసిన తప్పులు మనకు గుర్తుకొస్తాయి. నాకు మనస్సాక్షి లేదండి, నేను దైవ ధ్యానం చేస్తున్నాను, నా మనసు అంతా యేసయ్య మీదే ఉంది కానీ ఏమీ అనిపించలేదన్నారనుకో, నీ మనసు బండబారిపోయిందనమాట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ విషయమే దీనత్వం అంటే మనము మన తప్పు ఒప్పుకోవడమే, పశ్చాత్తాపడమే. 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనము గర్వం లేకుండా ఉండాలి. దేవుని విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఈ లోకంలో దేవుణ్ణి నీ వైపు ఆకర్షించేది ఏంటంటే నువ్వు నిజంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడమే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఆయన, మీ నోట్ల మీద ఉంటుంది, ఆయన ముఖం చూసుకోండి. దేవుడు ఒక్కడే మహాత్ముడు, కానీ ఆయనను అంత గొప్పగా ఏ విషయం చేసిందంటే ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఆయనకి బాగా అర్థమైపోయింది. మనం ఈటులు, తుపాకులు, రక్తపాతం ద్వారా ఈ బ్రిటిష్ వాళ్ళని జయించలేము. మన దగ్గర ఉన్న జనం కానీ, మన దగ్గర ఉన్న తుపాకులు కానీ, మన దగ్గర ఉన్న బాణాలు కానీ పనవు. వాళ్ళ సైన్యం చాలా అధునాతనమైంది, ప్రపంచాన్ని ఏలుతుంది. కనుక యేసుక్రీస్తు వారి బోధనలే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తాయి అని అర్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఆయన పుస్తకాలు రాయలేదండి. ఆయన ఎక్కడా సింహాసనం వేసుకుని పరిపాలించినట్టుగా ఎక్కడా లేదండి. ఆయనకి సైన్యం లేదు, ఆయనకు ఒక ఆర్థిక వ్యవస్థ లేదు. ఈ రోజున
అధికారంలోకి రావాలంటే డబ్బులు ఉండాలి, నీ గురించి అడ్వర్టైజ్ చేసేవాళ్ళు ఉండాలి, చాలా హంగామా ఉండాలి కదా. కానీ యేసుక్రీస్తు వారికి అవేమీ లేవండి. ఆయన వేసుకున్న అంగీ కూడా ఆయనది కాదు, తన తల్లి కష్టపడి అల్లిన అంగి అది. ఆయన పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు. అరిమత్తయి యోసేపు బాగా భాగ్యవంతుడు, డబ్బులున్నవాడు, ఆయన ముందుగా తొలిపించుకున్నాడు. ఇలా చూసుకుంటే ఆయనకి ఏమీ లేకపోయినా ఆయనను ప్రభువు అన్నారు. ఆయనకి ఏమీ లేకపోయినా ఆయనను దేవుడిగా కొలిశారు. ఆయన స్వస్థపరిచాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యము ప్రేమ రాజ్యము. ఈ ఒక్క మాట అర్థమయ్యి మన జీవితంలో ప్రేమను నింపుకోవాలి. ఈ సాత్వికత్వం అంటే ఏంటంటే, ఇక్కడ సాత్వికత్వం అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నలుపు వాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానితో త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలికి అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. చాలండి. ఇక్కడ సాత్వికం అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూస్తే మన నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. మనము సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. సాత్వికం అంటే మనం ఇప్పుడు వరకు ఊహించుకుంటున్న లేనిపోని తగ్గింపు కాదండి. సాత్వికం అంటే దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే నోరు. ఆ నోరేసుకుని పడిపోతాం కదా మనం. ఒక్కో తల్లి ఎలా ఉంటుందంటే తెలివంతా ఉపయోగించి చాలా జాగ్రత్తగా మాటలతో, కత్తుల్లాంటి మాటలతో అవతల వాళ్ళని గాయపరుస్తూ ఉంటారు. ఏమీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి? మాట్లాడతారు. ఏమీ చేయలేని వాళ్ళు, వాళ్ళ మాట నెగతలేదు, వాళ్ళకి ప్రాధాన్యత లేదు ఇంట్లో, ఏం చేయగలరు? వాళ్ళు నోరిచ్చి పడిపోతారు, గాయపరుస్తారు. మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. మనము మన భావోద్రేకాల్ని కంట్రోల్లో, అదుపులో పెట్టుకోవాలి. సాత్వికత్వం అంటే ఇలాగ మౌనంగా వెళ్ళిపోవడం కాదండి, కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ గుర్రం ఉంది, గుర్రాన్ని కంట్రోల్ చేసేది ఏంటండి? కళ్ళెము. వాడుంది, చాలా పెద్దవాడ, దాన్ని కంట్రోల్ చేసేది ఏంటండి? చుక్కాని. నిన్ను కంట్రోల్ చేయాల్సిందేంటి? నువ్వు కంట్రోల్ చేయాల్సిందేంటి? నాలుక. సాత్వికులు ధన్యులు. యేసుక్రీస్తు వారు ఎంత సాత్వికుడంటే ఆయన ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన జీవితంలో అనవసరంగా ఒక్క మాట మాట్లాడలేదు. నాకున్న మంచి అలవాటు ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడినవి నేను చదువుతూ ఉంటాను, నెతుక్కుని వింటూ ఉంటాను. చాలా సోది మాట్లాడిన వాళ్ళు నాకు తెలుసు. కానీ ఈ ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఒక అక్షరం కూడా తీయడానికి వీల్లేదు. ఒక్కొక్క మాట మీద రీసెర్చ్ చేసి ప్రపంచంలో అనేక వేల మంది డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రీసెర్చ్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు తెలియజేస్తాయి.
ఒక్క మాట, యేసుక్రీస్తు వారి నోట పలికిన ఒక్క మాట. ఆయన ఎంత సాత్వికుడంటే అనవసరంగా ఎప్పుడు మాట్లాడలేదు, పరుషంగా ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడవలసిన విషయం ఖచ్చితంగా మాట్లాడాడు. మనము మన భావ ఉద్రేకాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా పడితే అలా పడేయకూడదు. మనము నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. అమ్మా నీకే చెప్తున్నది, నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని ఎలాగ మన మాటల ద్వారా గాయపరుస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు టైంకి భోంచేశారంటారా? ఆయన మొట్టమొదటి అంటే ఆయన భోంచేశాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన ప్రసంగాలు చేశాడు, మైళ్ళు కొద్ది దూరం నడిచాడు. ఆయన చాలా కష్టజీవిగా ఉన్నాడు. ఇవన్నీ మంచియే. ఆయన నీతి కొరకు, పరలోక నీతిని ఈ లోకానికి పరిచయం చేయడం కొరకు ఆ ఆకలిని కూడా పక్కన పెట్టి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ప్రజలకు మాత్రమే ఆకలేసిందా? యేసుక్రీస్తు వారికి ఆకలి లేదంటారా? మనం కేవలం తినటానికి బతికేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. దేవుని కొరకు నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావా అనేది ప్రశ్న. నీతి కొరకు దేవుడు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. మండు టెండలో ఆకలేస్తుంది, మధ్యాహ్నం అయ్యింది, కానీ ఆ సమరయ స్త్రీకి స్వార్థ ప్రకటించాలి. ఆమె ద్వారా సమరయులందరికీ స్వార్థ ప్రకటించబడాల్సిందే. అందుకోసం ఆయన మొదటి ప్రాధాన్యత భోజనం కాదు ఆయనకి. ఆయన కోసం పార్సిల్ తెచ్చారండి శిష్యులు, రొట్టెలు తీసుకొచ్చారు, కానీ నా మొదటి ప్రాధాన్యత దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమే. ఈ పని చేయనివ్వండి అని చెప్పాడు ఆయన. ఆ 15 నిమిషాలు యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్తను బట్టి, యేసుక్రీస్తు వారి నోట వచ్చిన ఆ ప్రవచనాన్ని బట్టి సమరయ గ్రామాలే దేవుని వైపు పరుగులెత్తడం మొదలుపెట్టినాయండి. సమరయ స్త్రీ వెళ్ళి అంటుంది, నేను చేసిన బతుకంతా చెప్పాడు ఆయన, అలాంటి ప్రవక్తను మీరు చూడరా, రండి అని చెప్తుంది. ఇంతకాలం మనం బతికాము, మన జీవితానికి గురి, గమ్యం, దశ, దిశ, నిర్దేశం, అసలు దేనికి ప్రాముఖ్యతనిస్తూ బతుకుతున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి మనం. ఆనందిత అని ఒక అమ్మాయి నాకు మరదలవుద్ది, తమ్ముడు భార్య. అలా ఆయన చెప్పాడు, నువ్వు ఐఏఎస్ కొట్టాలంటే నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఒక కార్యక్రమంలో తణుకు తీసుకొచ్చాం, 4 రోజులు ఉన్నారు. అమ్మాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. వస్తుంది, వాళ్ళ ఆయన పక్కన ఇలా నిలబడి నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇస్తుంది, టక్మన్ లోపలికి వెళ్ళిపోతుంది. పిలిచినప్పుడు వస్తుంది, రిబ్బన్ కట్ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ శాశ్వతం కాదు. ఐఏఎస్ కొట్టాలి కదా. భారతదేశం మొత్తం మీద ఆడవాళ్ళ విభాగంలో 8వ ర్యాంక్ కొట్టిందండి అమ్మాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, అమ్మాయికి ఒక గురి ఉంది, ఒక ప్రాధాన్యతనుంది, ఆ పని చేస్తూనే ఉంది. ఈ మాటలు, ఈ జోకులు, ఎంటర్టైన్మెంట్లు, ఈ దాంట్లో ఈ చప్పట్లు, ఈ బోకేలు ఆమె కాదు. తప్పనిసరిగా రావాల్సి వచ్చినప్పుడు వస్తుంది, భర్త పక్కనే నిలబడుతుంది, ఫోటో అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఆమె ధ్యాస అంతా ఏంటండి? ఐఏఎస్ కొట్టాలి. మరి నీ ధ్యాస ఏంటి? చాలా పనికిమాలిన విషయాలు డీటెయిల్డ్గా మాట్లాడతారు చాలామంది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దేవుని గురించి మాట్లాడుతున్నావా? నీ సమయాన్ని దేవుని కోసం వ్యక్తం చేస్తున్నావా? అసలు దేవుని గురించి నీకైనా గురి ఏమైనా ఉందా? నీ కుటుంబ సభ్యులందరూ మారాలని నీకేమైనా ఉందా?
మా నాయనమ్మ మారింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటి పేరోళ్ళు, వాళ్ళ రక్త బంధువులందరినీ ఆయన ఆ దేవుని వైపు, భక్తి వైపు ఆమె ఆకర్షించింది. ఆమె ఏం చదువుకోలేదు, కానీ ఓ పని ఎట్టుకుంది. మనము భక్తి ఎలా చేస్తున్నామంటే గురి గమ్యం లేకుండా, దశ దిశ నిర్దేశం లేకోకుండా, ఒక ఎయిమ్ లేకుండా బతికేస్తున్నాం మనం. ఇక్కడ నీతి కొరకు, దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలంటండి. దావీదు సింహాసనం మీద ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దావీదుకి ఇష్టమైన విషయం ఏంటి తెలుసా? అక్కడ కూర్చోవడం కాదు, అక్కడ సింహాసనం మీద కూర్చుని పొగిడింపులు వినటం కాదు. ఎవరైనా వచ్చి టైం అయిందండి, సాయంత్రం 3 అవుతుంది, మన దేవాలయానికి వెళ్దామంటే ఆయనకి చాలా ఇష్టమంట. దేవుని ఆలయం గురించిన ఆసక్తి ఆయన్ని దహిస్తుందంట. మరి నీకేమనిపిస్తుంది? దేవుని గురించి, భక్తి గురించి నీకేమైనా ఆసక్తి ఉందా? యేసుక్రీస్తు వారికి దేవుని పరలోక నీతి గురించి ఆయనకి ఆకలి దప్పుకలు ఉన్నాయి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. దేవుని గురించిన ఆసక్తి నీకుంటే నువ్వు అనుకునే అన్నీ జరుగుతాయి. కనికరము గలవారు ధన్యులు. అమ్మా, ఈ ప్రేమలో నుంచి వచ్చిన బై ప్రోడక్టే కనికరం. ప్రేమకు అనుబంధ ఉత్పత్తి కనికరం. నువ్వు క్షమించగలిగి ఉండాలి. అమ్మా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇంకా ఎవరి గురించైనా పగ, ద్వేషం, అసూయ, కక్షలు తారులాగా చెట్లం కట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకుంటున్నావేమో, ఈరోజు తీసి అవతల పడే. అవతలోళ్ళకి నీకు సంబంధం లేదు. నీ వైపు నీ అకౌంట్ని క్లియర్ చేసేసుకో. నీ వైపున నీ వరకు, ప్రభువా నేను ఇంతకాలం వాళ్ళకి క్షమించలేకపోయినా, మర్చిపోలేకపోతున్నాను, ఆత్మాను పళ్ళు నూరుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళ ప్రస్తావన వస్తే చాలు బాడీలో మొత్తం మార్పులు వచ్చేస్తున్నాయి, నాకు ఇది వద్దు, నేను క్షమిస్తున్నాను అని అవతల వాళ్ళని కనికరం కలిగి ఉండండి. దేవుడు నీకు వెంటనే స్వస్థతనిస్తాడు. అవతల వాళ్ళ విషయంలో మనం పగ, ద్వేషము, అసూయ, కక్షలు పెట్టుకుంటే అవతల వాళ్ళకి ఏమవుద్దో తెలియదు, కానీ ముందు మన ఆరోగ్యం పాడైపోద్ది. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యంతో, సమస్యలతో ఉన్నప్పుడు మనం కనికరపడాలి, వాళ్ళ గురించి జాలిగా ఆలోచించాలి. మనం వెళ్ళి 2 మంచి మాటలు, అమ్మా ఏంటమ్మా ప్రాబ్లము, ప్రార్థన చేద్దామమ్మా అంటే మీ సొమ్మేమైనా పోద్దా? మనము ఎంత యాంత్రికంగా తయారయ్యామంటే అసలు కనికరమే లేకుండా బతికేస్తున్నాం మనం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు ఎప్పుడో తల్లిదండ్రులు అన్న మాటలు పట్టేసుకుని మొత్తం పొట్లం కట్టేసుకుని ఆ మాటే పట్టుకుని ఎలాడుతూ తల్లిదండ్రులను క్షమించలేని వాళ్ళు ఉన్నారు. కనికరం అంటే అవతల వాళ్ళ విషయంలో జాలి పడడం. కనికరంలో భాగం ఏంటంటే మనం క్షమించగలిగి ఉండడం. కనికరము గలవారు ధన్యులు. నువ్వు నీ సాటి మనిషి విషయంలో జాలిపడి కనికరం కలిగి సహాయం చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు పలానా పని అవ్వాలని కోరుకుంటున్నావు, నీ కుటుంబంలో ఒక మంచి జరగాలని కోరుకుంటున్నావు, ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటున్నావు, జరుగుద్ది, కంగారు పడకు. ముందు నువ్వు కదులు, నువ్వు ముందు కనికరం చూపించు. నువ్వు నీ వంతుగా అవతలకి ఏదైనా సాయం చేయడం మొదలుపెట్టు. దేవుడు వెంటనే నీ మార్గాన్ని సరళం చేస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే అమ్మా, నువ్వు గనక దేవుని చూడాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఈ రోజున మన హృదయంలో ఏమేం పెట్టుకున్నాము? నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నానండి. మీరు మేకప్లు ఏం వాడుతున్నారు, ఏం క్రీములు వాడుతున్నారు, అది నాకు అనవసరం. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను.
ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, ప్లజెంట్ మైండ్ కలిగి ఉండండి, ఆహ్లాదకరమైన హృదయం కలిగి ఉండండి. నువ్వు ఏ మేకప్ లేకపోయినా నీ ముఖం ప్రకాశిస్తుంది. దేవదాస్ అయ్య గారు ఏమన్నారండి? మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా ముఖం ఎలుగుద్ది, సైతాన్ మొహం చిన్నబోద్ది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభ్రంగా ఉండడానికి నేను వ్యతిరేకం కాదు, అందంగా ఉండడానికి నేను వ్యతిరేకం కాదు. సిద్ధపడి గంటల తరబడి మీ తిప్పలు మీరు పడండి, నాకు ఎందుకమ్మా. నాకు కావాల్సింది దేవుడు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే హృదయశుద్ధి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఎలా వస్తుందండి అది? మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. మన హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. మనం మాట్లాడే మాట చాలా చక్కగా లిమిటెడ్గా మాట్లాడాలి, అసలైన విషయాలు మాట్లాడాలి. ఎందుకో చాలామందికి, అధికమైన జనాభాకి పొంకాను పొంకలుగా మాట్లాడుతూ ఉంటారు. అనవసరమైన మాటలు, కాలక్షేపం మాటలు. నేను మాట్లాడినండి అలాగా. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మన మాట తీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మన హృదయాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన మాటలు, అనేక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్తుంది బైబిల్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. నువ్వు దేవుని చూడాలి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత నీకు కావాలంటే నీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. దానికి నువ్వు చేయగలిగిన ఎక్సర్సైజ్ ఏంటంటే నీ నోరుని కంట్రోల్ పెట్టుకో, నీ హృదయంలోకి చెడు రానివ్వకుండా ఫిల్టర్లు పెట్టుకో. ఫిల్టర్ పెట్టుకోవాలి, హృదయానికి చెత్తంతా రానివ్వకూడదు. నా బాధ అది. చెత్త హృదయంలోనికి రానివ్వకండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి, చక్కగా మాట్లాడండి, హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోండి. మీరు ఇంకో పని చేయొచ్చు, మీరు అదృష్టవంతులు అయిపోతారు, మీరు భాగ్యవంతులు అయిపోతారు. మీకు టైం దొరికినప్పుడల్లా వాక్యం చదవండి. అంతకన్నా భాగ్యం ఏమైనా ఉందండి? మీ హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకోండి. సమాధానపరచువారు ధన్యులు. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ఏంటో తెలుసా? నరుక్కుంటారన్న చోటకి నేను వెళ్తే అక్కడ నరుక్కోరు, సమాధానపడి వెళ్ళిపోతారు. శత్రువులు, గర్భశత్రువులైనా సరే. దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చాడు. వెళ్ళినప్పుడు దేవుని ప్రసన్నత నేను చూడగలుగుతున్నాను. మనము మంచి మాటలు మాట్లాడడం, ఇద్దరిని ఐక్యపరిచేలాగా ఉండాలి. కానీ కొంతమంది వాళ్ళు ఉంటే చాలు గొడవలు అవుతాయండి. వాళ్ళు ఉంటే చాలు, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్తారు, తన్నుకు చెప్తారు. నేను ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ గురించి కాదు, మీ గురించే మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడే మాటలు ఇద్దరిని ఐక్యపరిచేలాగున్నాయా, తుక్కులో నుప్పెట్టేలాగున్నాయా? సమాధానపరిచే వారిగా మనం ఉండాలి. వారు దేవుని కుమారులు అనబడుదురంట. ఎంత భాగ్యమండి! ఒకరిని సమాధానపరచడము నీ తెలివంతా ఉపయోగించి వీడికి చెప్పాల్సిన నీ నెగిటివ్ మాటలు, వ్యతిరేకమైన మాటలు వీడికి చెప్పి, ఎక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుని ఇలా చేయడం అనేది చాలా ఈజీ. కానీ మనకే శాపం. అమ్మ, భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చెప్తున్నాను, ఒక ఇల్లు తగలబెడితే జన్మ జన్మలకి కుటుంబానికి ఆ శాపం ఉంటుంది. వరి కుప్ప తగలబెడితే కుష్ఠరోగం వస్తుంది, నాశనం అయిపోతారు. మరి నువ్వు మాట్లాడే మాటల వల్ల గొడవలు జరుగుతున్నాయంటే నీకేమవుతుంది? నేను భారతదేశ సాంప్రదాయం అందరు దీనికి మతం లేదు, ఎందుకు నేను చెప్పే వాటికి మతాలు లేవు. నువ్వు చెప్పే మాటలు, నువ్వు పెట్టే పుల్లల వల్ల ఇద్దరు మాట్లాడుకోకుండా అలాగే విడిపోతున్నారు అనుకోండి, నీకేమొస్తుందమ్మా? శాపం వస్తుంది. నీ పిల్లలకు శుభం జరగదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అమ్మా, దేవుని కొరకు నిలబడాలి.
దేవుని కొరకు నీ వంతుగా నువ్వు కొంచెం కష్టమైన నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ మద్దతును తెలియజేయి. దైవజన్ని, సంఘాన్ని, సంఘ మందిరాల్ని వదలొద్దు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, అప్పుడు బిజీ అయిపోతారు. తప్పమ్మది. ఏ చర్చ అయినా సరే మనమందరము ఒకే రక్తం చేత కడగబడ్డాము, మనమందరం చదివే బైబిల్ ఒకటే. క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖం చాటేయకండి. ఇక్కడ 10వ వచనం చెప్తుంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నేను ఈ దేశంలో ఎక్కడ క్రైస్తవులు సమస్యలో ఉన్నా నేను వెంటనే సర్దుకుని వెళ్ళాను, వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నాను. దేవుని కొరకు, సున్నితమైన దేవుని నీతి కొరకు నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. చివరి మాట నా ఆత్మీయ తండ్రి పౌలోసు గారు, రామేశ్వరం, తమిళనాడు రామేశ్వరం పౌలోసు గారు చెప్పిన మాట చెప్తున్నాను. దేవుని కొరకు నువ్వు చేయగలిగిన కష్టం నువ్వు చేయి, దేవుడు విస్తారంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ క్రైస్తవ్యానికి ధన్యతలు మీరు చెప్పారు, మీకు వందనాలు నాయనా. ప్రభువా, క్రైస్తవ జీవితానికి పునాది రాళ్ళు లాంటి, వజ్రం లాంటి మాటలు మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో మీరు మాట్లాడారు, మీకు వందనాలు నాయనా. ప్రభువా, మమ్మల్ని కనికరించండి. మీ బోధ ప్రకారంగా మేము వినేవాళ్ళుగా మాత్రమే కాకుండా విని దాని ప్రకారంగా మీరు చెప్పిన మాట ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.